అసలు అనిత పాట ఎప్పుడు పుట్టింది? అసలు అనిత పాటని మీకు నచ్చిన అనితను ఊహించుకుని రాసుకున్నారా? లేకపోతే అనిత దూరమైందని రాసుకున్నారా? అసలు ఈ పాట పుట్టడానికి కారణం ఏంటి? ఇది ఏ సంవత్సరంలో పుట్టింది అసలు? మంచి క్వశ్చన్ అన్న. నాకు అనిత పాట అనేది 2008 ఫిబ్రవరి 21కు రిలీజ్ అయింది సాంగ్. అది ఈటల రాజేందర్ సార్ చేతుల మీదనే మా కమలాపూర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఒకటే పాటను పట్టుకొని ఒక 2 సంవత్సరాలు ఏమో తిరగచ్చు. ఎందుకంటే అప్పట్లో అంటే నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న పాట అది. అబద్ధం ఎందుకు ఆడాలి. నేను డిగ్రీలు చదువుకునేటప్పుడు నాకు ఒక నచ్చిన అమ్మాయి పేరు, ఆమె పేరు, తన పేరు అనిత. ఫస్ట్ 2 సైడ్ లవ్ మా ఇద్దరికి మంచిగానే ఉండే. మధ్యలో బ్రేకప్. అమ్మాయికి మనకే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా అమ్మాయిలకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండాలి. తన ప్రాబ్లం వల్ల అమ్మాయి బ్రేకప్ చెప్పింది. నేను ఎందుకంటే కొంచెం డీప్లో ఉండి అప్పుడు ఆ సాంగ్ రాయడం జరిగింది ఫస్ట్ టైం. అప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత సోషల్ మీడియా లేదు, ఏం లేదు, అప్డేట్ కాలేదు ఇంత. అప్పుడు ఏం తెలియదు, తెలిసి తెలియని ఏజ్. లవ్ అంటే ఎట్లుంటుంది అంటే మొత్తం గాల్లో తేలినట్టు, కొత్త బంగారు లోకం ఉన్నట్టు, అమ్మాయి కోసం ఏదైనా చేయాలని ఫీల్ ఉంది, ఫీల్ ఉంటుంది. సో నేను అడిగింది ఏంటంటే అమ్మాయిని చూసాక పాట పాడారా, లేకపోతే ఈ పాట పాడి అమ్మాయిని ప్రపోజ్ చేశారనేది ఒక ఇప్పుడు దగ్గర అడుగుదాం అనుకుంటున్నాను. నేను చాలా ఇంటర్వ్యూ చూసాను. అవును. అయితే మీకు ఏముంటుంది అన్న, అమ్మాయి అది డ్రాప్ అయింది కాబట్టి రాసిన పాట ఫెయిల్యూర్ సాంగ్. అది ఫెయిల్యూర్ సాంగ్. అది 1 సైడ్ లవ్ సాంగ్ లాగా ఉంటుంది. అమ్మాయి గురించి వల్గర్గా అస్సలు ఉండదు. ఆ అమ్మాయి నువ్వంటే నాకు ఇంత ఇష్టం అనిత, ఏదో రోజు నాపై నీకు ప్రేమ కలుగుతుందని ఒక చిన్న ఆశ నాలో అని చెప్పి ఆ అమ్మాయికి మన ప్రేమను తెలుపుతూ ఆమెను రిక్వెస్ట్ చేస్తూ వేడుకున్నట్టు ఉంటుంది పాట. నా ప్రేమను నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకుంటావు, దయచేసి నన్ను ప్రేమించవచ్చు కదా అన్నట్టు. ఒక అబ్బాయి పడే విరహ వేదన అనుకోండి, లేకపోతే ఒక కన్నీటి అంటే మనసులో ఉండే ఒక బాధ, ప్రేమలో విఫలమైన ఒక అబ్బాయి తన మనసులో నుండి, అది బుక్కులు చదివి రాసిన పాట కాదు, నా మనసులో ఉన్న ఫీలింగ్సే రాసుకున్న పాట. కావాల్సింటే ఆ పాట రిలీజ్ చేయడానికి చాలా దిక్కులో తిరిగినాం. అప్పట్లేక ఇప్పుడు హైదరాబాద్లో చేస్తే అప్పుడు ఏంటంటే బాగా ఫోక్ రన్ అయ్యేది. ఫోక్ రన్ అయ్యేది ఫస్ట్ టైం అన్న తెలుగు అది తెలుగు అంటే ఒక చరిత్రలోని, తెలుగు పాటల చరిత్రలో ఒక ప్రేమ పాట అనేది ఒక ప్రైవేట్ ఆల్బంలో రావడం ఫస్ట్ టైం. అది ఫస్ట్ టైం అమ్మాయి పేరు మీద, అమ్మాయిల పేర్ల మీద మస్తు సాంగ్లు వచ్చినాయి, సినిమాలలో వచ్చినాయి. కావాల్సింటే ప్రైవేట్ ఆల్బమ్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ఫ్రెష్ వాయిస్, అది బాగా జనాలకు మంచి వినగానే అందరూ అట్రాక్ట్ అయ్యింది. మళ్ళీ ఏంటంటే నా మీద వచ్చిన రూమర్స్ అనుకోండి, ఎందుకంటే అబ్బాయి పాట పాడిన తర్వాత అబ్బాయి చనిపోయిందని కొంతమంది. అవును, చాలా మంది ఆ పాట పాడి ఇప్పటికీ ఆటోలో ఆ సాంగ్స్ వింటూనే ఉన్నారు. ఇప్పటికే అది ట్రెండ్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఇంకా మ్యూజికల్గా అప్పుడు టైం కన్నా ఇప్పుడున్న టెక్నాలజీతో ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తే ఇప్పుడు చాలా సాంగ్స్ అంటే పల్సర్ సాంగ్ కానీ, లేకపోతే ఇప్పుడు రీమేక్ చాలా సాంగ్స్ సినిమాలో పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ రోజున మీరు కూర్చోడానికి కారణం ఏంటంటే ఆ పాట, ఇప్పటికీ ఆ పాటే కారణం. అవునండి, అది మాత్రం వాస్తవం అన్న.